నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 3. మరి సెప్టెంబర్ 3కి సంబంధించి మనం ఒకసారి జాగ్రత్తగా గమనించవలసిన జాబ్ అలర్ట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనం వివరాల్లోకి వెళ్తే, నిన్న మనందరికీ తెలిసినట్టుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే వచ్చిందని చెప్పాలి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ మనకి 13 సెప్టెంబర్న కానీ లేదు 14 సెప్టెంబర్న కానీ వస్తుంది. 14 సెప్టెంబర్ని ఎలాగో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అంతకన్నా ముందే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో 12, 13 తారీఖుల లోపల కానీ లేదు ఆ తారీఖున కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ ఉన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ నోటీస్ గురించి కూడా మనం నిన్న నోటీసు వచ్చినప్పుడు అలానే సాయంత్రం శివారెడ్డి సార్ లైవ్ వీడియోలో కూడా వీటి గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. సో మీలో ఎవరైతే నేను కొడితే రైల్వేస్లో ఎన్టీపీసీ జాబే కొడతానని లక్ష్యంగా పెట్టుకున్నారో ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలానే ఎవరైతే జేఈ అలానే ఏఎల్పి లేదు టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంచెం ఎగ్జామ్స్కి అప్లై చేయలేకపోయారో దిస్ ఈజ్ యువర్ డ్రీమ్ జాబ్. సో మీరు గ్రాడ్యుయేట్స్ అయితే కొంచెం క్విక్గా రియాక్ట్ అవ్వాలి. మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఒక వారం రోజులు మీకు బఫర్ టైం ఉంది. బట్ నెవర్ ద లెస్ తొందరలోనే జరుగుతుంది. సో ప్రిపేర్ బాగా అవ్వండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11,558 వేకెన్సీలతో ఒక నోటీస్ అయితే వచ్చింది. సో 14 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే సమయానికి లేదు ఆ టైంకి ఎలాగో వచ్చేస్తుంది, కానీ ఆ టైంకి ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో అందుకని వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ కలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్, మరీ ముఖ్యంగా రైల్వే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి దీని గురించి ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు గ్రాడ్యుయేట్స్ అలానే అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్కి ఏమో 14 సెప్టెంబర్ నుంచి, అండర్ గ్రాడ్యుయేట్స్కి ఏమో 21 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ అవుతుంది అని. వెల్, అప్లికేషన్ లింక్ ఒకసారి యాక్టివ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు నోటిఫై చేస్తాము. సో బీ రెడీ. 14 సెప్టెంబర్, మనం ఇవాళ 3 సెప్టెంబర్ దగ్గర ఉన్నాం. సో ఇంకో 10 రోజుల్లో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినట్లయితే, ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఎస్. తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 3,317 వేకెన్సీలు. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు 10వ తరగతి పాస్ అంటే చాలు. రేపే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. సో మనం 3 సెప్టెంబర్లో ఉన్నాం, 4 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో ఇప్పటికీ పోయిందే లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ అప్లై ఫర్ దట్. తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవాళ కానీ లేదు రేపు కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అందుకని వీటి గురించి ఎన్ని వివరాలు కంప్లీట్గా మనకి తెలిస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాము. సో నెవర్త్ బీ రెడీ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత పవన్ హన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 75 వేకెన్సీలు రిక్రూట్ చేస్తుంది. పొజిషన్ బట్టి 25 నుంచి 45 సంవత్సరాల మాక్సిమం ఏజ్. పొజిషన్ బట్టి కొన్నిటికి 10వ తరగతి, కొన్నిటికి డిప్లొమో, కొన్నిటికి డిగ్రీ. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 5th సెప్టెంబర్. ఆల్రెడీ మనం 3rd సెప్టెంబర్లో ఉన్నాము. సో 4th, 5th ఇంకా మిగిలింది చాలా తక్కువ టైం. సో అప్లై చేసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. తర్వాత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 136 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక బ్యాచిలర్ కానీ మాస్టర్ డిగ్రీ కానీ కావాలి అంటున్నారు. అండ్ 6th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. ఆల్రెడీ మనం 3rd సెప్టెంబర్ దగ్గర ఉన్నాం. ఇంకా మిగిలింది 4th, 5th, 6th అలాగో లాస్ట్ డే అని కాబట్టి 2 రోజులే మిగిలింది. కావాలనుకుంటే తొందరగా వెళ్ళి అప్లై చేయండి. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వేరియస్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 1027 వేకెన్సీలకు గాను 18 సంవత్సరాలు కనీసం వయసు ఉండాలి అంటున్నారు. ఐటీఐ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎంబీఏ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 8th సెప్టెంబర్. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే 4-5 రోజుల కన్నా ఎక్కువ సమయం లేదు మన దగ్గర. సో ఆలస్యం చేయకుండా అప్లై చేయాలనుకుంటే హ్యాపీగా అప్లై చేసేయండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. అలానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 550 వేకెన్సీస్ గాను 20 నుంచి 28 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. అలానే ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అంటుంది ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే రైల్వే రిక్రూట్మెంట్ సెలవులు నార్థన్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 4096 ఖాళీలకి గాను
ఇక్కడ కూడా సేమ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే లాగా 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళు అర్హులు అండ్ అప్లై చేసుకోవడానికి 16th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అలానే యూనియన్ బ్యాంక్ కూడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 500 వేకెన్సీలకు గాను 20 to 28 years ఆర్ ఎలిజిబుల్, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు అండ్ అప్లై చేసుకోవడానికి 17th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. మళ్ళీ చెప్తూనే ఉన్నాము మీకు ఆల్రెడీ 3-4 days నుంచి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 550 అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. అలానే యూనియన్ బ్యాంకు 500 అప్రెంటిస్ రిక్రూట్మెంట్లు చేపడుతుంది వేకెన్సీని. ఐఓబీస్ 10th సెప్టెంబర్తో అయిపోతుంది. అలానే యూనియన్ బ్యాంక్ వచ్చే 17th సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో ముందు ఐఓబీ అయిపోతుంది కాబట్టి దాని మీద ఫోకస్ అయ్యండి, తర్వాత దీని దగ్గర కుదురు కానీ. తర్వాత ఐఆర్డిఏ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 49 వేకెన్సీలకు గాను 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 20th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి, చూసుకుని ఒకసారి. అలానే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ అయితే చేసేసింది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అయిపోయింది. మేము ఆల్రెడీ మీకు ముందుగానే ఇన్ఫార్మ్ కూడా చేస్తున్నాము, అప్డేట్ చేస్తున్నాము. సో 1130 వేకెన్సీలు, 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు, కేవలం పురుషులు మట్టికి అప్లై చేసుకోవచ్చు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఒక విధంగా చెప్పాలంటే పారామిలిటరీ దళం అని చెప్పాలి. సో పారామిలిటరీ ఫోర్స్ కాబట్టి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు దోస్ హూ గెట్ దిస్ జాబ్. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే ఇంటర్మీడియట్ లో ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నారో, అన్ఫార్చునేట్లీ ఎవరైతే హ్యుమానిటీస్, ఆర్ట్స్, కామర్స్ లాంటివి తీసుకున్నారో వాళ్ళు అప్లై చేయలేరు, కానీ ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో డోంట్ డిలే. అలానే ఆర్బీఐ ఆఫీసర్స్ ఏదైతే ఉందో గ్రేడ్ బికి సంబంధించిన రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఏదైతే ఆ గ్రూప్ బి లేదు గ్రేడ్ బి యొక్క ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి వాటిని జాగ్రత్తగా గమనిస్తే జనరల్ వాళ్ళకి phase 1 చూసుకోండి, డిఈపిఆర్ phase 1 phase 2, డిఎస్ఐఎం phase 1 phase 2. సో ఇది ఆర్బీఐ యొక్క ఆఫీసర్స్ గ్రేడ్ బి రిక్రూట్మెంట్ కి సంబంధించి. అలానే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో సంస్థ, అందులో జూనియర్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ని విడుదల చేసింది. సో మీలో ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో ఆలస్యం చేయకుండా వెళ్ళి వెంటనే అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకుని మీ సెంటర్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, సెంటర్ దగ్గర ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు డిలే చేయొద్దు సెంటర్కి వెళ్ళేటప్పుడు. అలానే మీరు కనుక ఎస్ఎస్సి, రైల్వేస్, అలానే బ్యాంకింగ్, అలానే ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక యూ హ్యావ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే యూ కెన్ డూ వన్ థింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 9010701353 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అలానే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ అంతటి మీరే చెక్అవుట్ చేసుకోవచ్చు. చెక్అవుట్ చేసిన తర్వాత కాల్ చేసినా పర్లేదు, కాల్ చేసిన తర్వాత యాప్ చెక్ చేసుకున్నా పర్లేదు. బట్ ట్రస్ట్ మీ, మీరు ఆఫ్లైన్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా, ఆన్లైన్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా సరే మీకు ది బెస్ట్ క్వాలిటీ ఉన్న కంటెంట్ మీకు దొరుకుతుంది కాంపీట్ మైండ్స్ యాప్లో. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. మీరు కనుక ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మీకు రోజు వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ కానీ, లేదు ఎప్పుడైనా ఒక లైవ్ వీడియో ఉన్నా కానీ, లేదు రోజు పొద్దున 9 గంటలకు వచ్చే భారత్ కానీ, ఇలా ఏ వీడియో ఉన్నా సరే మీకు అప్డేట్ వెంటనే అందించబడుతుంది. అలా ఇందాక చెప్పినట్టుగా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు 9010701353కి. అలానే ఈ డైలీ జాబ్ అలర్ట్స్ లో మేబీ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ప్లీజ్ డూ కైండ్లీ షేర్ ఇట్ విత్ దెమ్ సో దట్ ఇట్ ఈస్ ఏదో ఒక విధంగా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు అండ్ వాళ్ళ జీవితంలో ఒక ఇంపార్టెంట్ మూమెంట్ కల్పించిన వాళ్ళు అవుతారు. అండ్ హోపింగ్ సో మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఏ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యి మీరు అపియర్ అవ్వబోతున్నా సరే మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.